నమస్తే. మన వెనకాల కనబడతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు. కాసేపట్లో కొన్ని రోజులలో నియామక పత్రాలు కూడా చేతికి అందేటువంటి పరిస్థితి ఉండేది. కానీ చివరి నిమిషంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, మూల్యాంకంలో తప్పులున్నాయి, ఆ తప్పులు సవరించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత వాళ్ళ యొక్క జీవితాలు ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైనాయి. అసలు ఏం జరుగుతుందో అన్నటువంటి కొంత ఉత్కంఠతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, చాలా ఏళ్ళుగా చదువుతున్నటువంటి వాళ్ళు, సో సడన్గా రేపో మాపో ఉద్యోగాలకి చేరేటువంటి వాళ్ళు, ఒక పక్కన కోర్టు తీర్పు కావచ్చు, జరిగినటువంటి పరిణామాల పట్ల ఏ విధంగా స్పందిస్తారు? అయితే నమస్కారం అందరికీ. ముందు అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుందండి. యూపీఎస్సీకి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ 2022లో నోటిఫికేషన్ పడ్డది. అప్పుడు ప్రిలిమ్స్ రాసిన, అప్పుడు క్వాలిఫై అయినా. 2023లో అసలు మాల్ ఫంక్షన్ అని ముందు బయోమెట్రిక్ వల్ల ప్రాబ్లం అయింది. 2024లో ఫుల్ ఫ్లెడ్జ్గా కష్టపడి తెచ్చుకున్నామండి. తర్వాత ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత కొన్ని డేస్కే ఇలా ఎలిగేషన్స్ పెట్టి అసలు ర్యాంక్ వచ్చిందన్న సంతృప్తి లేకుండా చేసిందండి. సో ఇవన్నీ ఎలిగేషన్సే కదా. ముందు 2 నోటిఫికేషన్స్ పోయినాయంటే అది ప్రూవ్ అయినాయి, ఎలిగేషన్స్ ప్రూవ్ అయినాయి, మాల్ ఫంక్షన్స్ ప్రూవ్ అయినాయి. ఇప్పుడేం ప్రూవ్ కాలేదు. సో ఒక పక్కన మీరు ఇంత జెన్యున్గా చదివినప్పటికీ కూడా సో 3 కోట్లు 5 కోట్లు అన్నటువంటి ఆరోపణలు వస్తూ ఉంటే ఇవన్నీ విన్న తర్వాత ఎట్లా ఉంది ఫీలింగ్? బేస్లెస్ అండి. ఇప్పుడు 3 crores మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 3 crores ఎట్లా ఇస్తారండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 3 crores ఎట్లా ఇస్తాయి? అసలు అది నిజంగా బేస్లెస్ ఎలిగేషన్ అండి. అది డిసప్పాయింటింగ్, చాలా బాధ ఉంది అట్లాంటి ఎలిగేషన్స్ వేయడం. ఇప్పుడు మొత్తం గ్రూప్ 1 ర్యాంకర్స్ అందరినీ డిఫేమ్ చేసినట్టు. అంటే ప్రతిసారి కూడా విద్యార్థుల యొక్క తప్పిదాలు లేకపోయినప్పుడు కూడా ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని నిర్వహణలతోటి మీరందరూ కూడా బలి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో గతంలో 2 సార్లు చూసాం, నెక్స్ట్ ఇప్పుడు 3 సార్లు ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణత అయినటువంటి వాళ్ళు కూడా నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా వాళ్ళు మళ్ళీ ప్రతిసారి చదివి మళ్ళీ చివరి నిమిషంలో ఈ విధంగా అవ్వడం, మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా జరగబోతుంది అన్నటువంటి గ్యారంటీ కూడా లేదు కదా. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? సో అదే అండి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రీమెయిన్స్ అయినా రీఎవాల్యుయేషన్ అయినా మళ్ళీ ఎలిగేషన్స్ ఉండవు అన్న నమ్మకం ఏంది? ఇవి బేస్లెస్ అయినప్పుడు నెక్స్ట్ టైం కూడా ఉంటాయి కదా. ఎంత ర్యాంక్ ఎంత? 22 ర్యాంక్. మేడం మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ ఎగ్జామ్స్ ప్రతిసారి రాయడం, క్యాన్సిల్ కావడం, పేపర్ లీక్ అని చెప్పేసి మూల్యాంకంలో తప్పు అంటూ. ఇక్కడ ఎవరిది మిస్టేక్ ఉందండి? ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ మిస్టేక్ జరుగుతుంది. దానికి ఎవరు కాస్ట్ బేర్ చేస్తున్నారు? ఇక్కడ అందరూ కూడా జీవితాలు కోల్పోతున్నారు. సో ఒక స్టేట్మెంట్ చేయడం అంత ఈజీ కాదు కదా. సో ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కానీ ఎగ్జామ్స్ రాయండి. ఎన్నిసార్లు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినా ఒక్క పోస్ట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం కుదరదు కదా. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? సో ఇప్పుడు సిస్టంలో ఫాల్ జరిగితే మేము 3 సార్లు 3 ప్రిలిమ్స్ రాసాము, ఒకసారి మెయిన్స్ రాసాము, అంతా అయిపోయింది అనుకునే స్టేజ్లో దాన్ని కూడా ఇప్పుడు సిస్టంలో ఫెయిల్యూర్స్ అని చెప్పి ఇదంతా. అంటే మేము జెన్యూన్ క్యాండిడేట్స్ అండి, మేము కష్టపడ్డాము, చదివాము, తెచ్చుకున్నాము. సో దానికి మేమెందుకు శిక్ష అనుభవించాలి? మా పేరెంట్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? సో దానికి తోడు ఏదన్నా న్యాయం జరిగేటట్టు చూడాలి. కానీ ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎలిగేషన్స్ చేస్తూ అసలు ఎవరికి గౌరవం లేదన్నట్టు అందరూ కొనుక్కున్నారు అని, పెయిడ్ అని ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. సో బాధ్యత అందరూ తీసుకోవాలి. రేపు మేము తెలంగాణ బ్యూరోక్రసీలో పార్ట్గా ఉన్నప్పుడు ప్రజల పట్ల కూడా, వాళ్ళ బాధల పట్ల కూడా మేము ఇలానే ఉంటే మీరు సహించలేదు కదా. సో మేము అలానే ఉన్నప్పుడు మీరు కూడా అలానే ఉండాలి, బాధ్యతగా ఉండండి. ఏ స్టేట్మెంట్ చేసినా రాని వాళ్ళు కూడా ఎందుకు ధైర్యం కోల్పోవాలి? నెక్స్ట్ అటెంప్ట్ మంచిగా ఇవ్వండి. అంతేగాని వచ్చిన వాళ్ళందరూ పెయిడ్ అని, ఇంత పెట్టుకున్నారు, మీరు మళ్ళీ ఎందుకు రాయడానికి భయపడుతున్నారు, ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు. కొన్ని ఎలిగేషన్స్ ముఖ్యంగా సో ఒకే సెంటర్లో అంతమందికి ఏ విధంగా అన్ని మార్కులు వస్తాయి అన్నటువంటి విధానం, రెండో అంశాల విషయానికి వచ్చిన తర్వాత కేవలం మహిళలకే సెంటర్ను ఎట్లా కేటాయిస్తారన్నటువంటి దానిపైన కూడా మాట్లాడండి. అండి, ఇప్పుడు దానికి సంబంధించి మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉంది. కోర్టుకి సంబంధించి జడ్జ్మెంట్ వచ్చింది. సో టీజీపీఎస్సీ తరపున వాదనలు వాళ్ళు వినిపించారు. సో జడ్జ్మెంట్ అనేది ఎవరికి ఎలా అనిపించింది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇంటర్ప్రిటేషన్ జడ్జ్కి ఎలా అర్థమైందో ఆయన జడ్జ్మెంట్ అలా ఇచ్చారు. సో దాని గురించి టీజీపీఎస్సీ ఫైట్ చేస్తుంది, మా సైడ్ నుంచి మేము ఫైట్ చేస్తాము. అంతేగాని ఇప్పుడు ఎలిగేషన్స్ చేయడం అనేది 100 ఎలిగేషన్స్ నేను చేస్తానండి. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేయలేదు అంటాను, లేకపోతే ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటాను, అలా అంటాం కాదు కదా. సో మనకంటూ ఒక బేసిస్ ఉండాలి. సో ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక కాలేజ్, ఒక సెంటర్ ఒకటి ఇచ్చారు అంటే ఆ కాలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. అది ఉమెన్స్ కాలేజ్ అన్నప్పుడు ఉమెన్స్కే ఇస్తారు డెఫినెట్లీ. అక్కడ ఉమెన్స్కి అన్నప్పుడు మెన్స్కి టాయిలెట్స్ ఉండవు. దాని గురించి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ థింగ్స్ కూడా, అది నోటిఫికేషన్లో లేదు కదండి, ఇవ్వకూడదని లేదు కదా. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏమైనా చేయొచ్చు. సో ప్రిలిమ్స్కి డిస్ట్రిక్ట్స్లో కూడా ఎగ్జామ్ పెట్టారండి. మరి మెయిన్స్ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? ఇది ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు?
సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం కమిషన్ అన్నాక తను కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు, ఆ నిర్ణయాలు గౌరవించాలి. ఎంత మేడం మీ ర్యాంక్ ఎంత? 112. నేను ఓయూలో గోల్డ్ మెడలిస్ట్ అండి. సో నేను యూపీఎస్సీ రాశాను, ఐఎఫ్ఐఎస్ రాశాను, 3 సార్లు రాశానండి, 3 సార్లు క్వాలిఫై అయ్యాను మెయిన్స్. సో అన్నీ అయినాయి. సో ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్, జెన్యూన్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో ఒక స్టేట్మెంట్ చేసి వాళ్ళకున్న దాన్ని తగ్గించకండి. మీది ఎంత మేడం ర్యాంక్ ఎంత? 450 అండి. సో ఒక పక్కన చేతికి కేవలం పత్రం ఇచ్చినట్టయితే రేపటి నుంచి మీరు జాబ్లో చేరి కావాల్సిన పరిస్థితి. సో చిట్ట చివరి క్షణంలో ఆ కోర్టు తీర్పు మీకు ఏమనిపించింది? ఆ సాడ్ న్యూస్ మీకు? సో చాలా బాధాకరంగా అనిపించింది. యాక్చువల్గా డైజెస్ట్ అవ్వడానికి ఒక 2-3 రోజులు పట్టిందండి. అదే కాకుండా ఈ సివి ప్రక్రియ అండ్ ఈ మెడికల్ ప్రక్రియ ద్వారా చాలామంది దగ్గర అయి ఉన్నాం మేమందరం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేసి ఏడవడం, అంటే నా తోటి వాళ్ళందరూ, ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళందరూ ఏడవడం. అండ్ ఇంట్లో కూడా అది వస్తుంది, మా అమ్మాయి ఆఫీసర్ అవుతుంది అన్న వాతావరణం నుంచి అదొక చావు వాతావరణం లాగా అయింది. సో చాలా బాధాకరమైన విషయం. సో అంటే ఒక పక్కన అలిగేషన్ ఏ విధంగా ఉందంటే డబ్బులు ఇచ్చి మీరు పోస్ట్ కొనుక్కున్నారు అన్నటువంటి అలిగేషన్. ఎస్. సో అది ఎందుకంటే మనం బంధువులకో చుట్టాలకో మిగతా వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా కొంత అదిలా ఫీల్ అవుతూ ఉంటాం. సో మీరు ప్రజలకు సేవ చేసేటువంటి ఒక వృత్తిలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళకు ఇది ఒక చాలా తీరినటువంటి మచ్చగా మిగిలిపోతూ ఉంటుంది కదా. అవును, యాక్చువల్గా ఈ రాజకీయ నాయకులు ఇలాంటి ఎలిగేషన్స్ చేసే ముందు ఒక్కసారి వెరిఫై చేసుకొని చేస్తే బాగుంటుందని. ఇప్పుడు మీరు ఇంతమందిని చూసారు, ఎంతమందికి ఆ తాహత ఉందని మీకు అనిపించింది చెప్పండి? మీరు కళ్ళతో చూసారు కదా. అందులో చాలామంది, నాకు తెలిసి 300-400 మంది దిగువ మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి నెల గడవడమే కష్టంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొంటారండి? సో ఇన్నిసార్లు కూడా రద్దు కావడం, మళ్ళీ ఏదో లీకేజీలు, ప్యాకేజీలు అంటూ రకరకాలైనటువంటి కారణాలతో అవుతూ ఉన్నటువంటి సందర్భంలో సో రానున్నటువంటి రోజులలో మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ మొదటి నుంచి నిర్వహించినప్పుడు కూడా సో అవి నిలబడతాయి అన్నటువంటి నమ్మకం లేకుండా సో మళ్ళీ ఏ విధంగా చదవాలన్నటువంటి కనీసం మీలాంటి వాళ్ళు జెన్యున్గా చదివేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉంటాయా లేవా అన్నటువంటి ఒక ధైర్యాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అండి. అంటే అసలు రాసిన దానికే ఇప్పుడు విలువ లేదు. అసలు మళ్ళీ ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు, అసలు ఎలా జరుగుతుంది, మళ్ళీ రాస్తే మళ్ళీ ఈ పరిస్థితి రాదు అని గ్యారంటీ లేదు కదా. సో కుటుంబాలకి దూరం, పేరెంట్స్కి దూరం, పండుగలకి దూరం. సో కేవలం ఒక లక్ష్యంతో చదివినటువంటి వ్యక్తులు మొత్తం 563కి 563 మంది వాళ్ళు అందరూ కూడా తప్పు చేసిన అన్నటువంటి విధానం అయితే అందరిపైన మనం నిందలు చేసినటువంటి అవసరం లేదు. సో జెన్యున్గా చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి మనం ఒకసారి ఫ్యామిలీలకు దూరం, 5 రూపాయల భోజనంతో అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మంది నా తోటి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పస్తులు పడుకుంటున్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాము అని చెప్పేసి. సో వాళ్ళ ఆవేదన చూడలేకపోతున్నాం. అంటే మా భావోద్వేగాన్ని మేము కంట్రోల్ చేసుకుంటూ వేరే వాళ్ళని కూడా ఓదార్చాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. 450. ఎంత మీ ర్యాంక్ ఎంత? మొదటిసారి అటెంప్ట్ చేసినా లేకపోతే గతంలో కూడా అటెంప్ట్ చేసి? 2022 నుంచి గ్రూప్ 1 అయిన ప్రతి అటెంప్ట్ నేను రాశాను, క్లియర్ కూడా అయింది. ప్రిలిమ్స్ 2 times క్లియర్ అయింది. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అయ్యి ర్యాంక్ వచ్చింది. జడ్జిమెంట్ కూడా వస్తుంది మనకి. అంటే అన్ని టీజీపీఎస్సీ చెప్పిన దాని ప్రకారం అన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఏ తప్పు మేము చేయలేదు, ప్రతి ఒక్క దానికి ఒక ఆన్సర్ ఉందని టీజీపీఎస్సీ ఇచ్చింది, ప్రతి ఒక్క ఆన్సర్ ఇచ్చింది. సో వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ దట్ జడ్జ్మెంట్ ఇంకా మనకు ఫేవరబుల్గా వస్తుంది. పిటిషనర్స్ వేసినారు కరెక్టే, కానీ అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని అనుకొని వీఆర్ రెడీ. బట్ యాక్చువల్లీ వచ్చిన జడ్జిమెంట్ ఫేవరబుల్గా రాలేదు. దానికి అది ఏమంటారు, కావాల్సుకొని ఈ మీడియా, ఐ మీన్ పీపుల్ అది పొలిటీషియన్స్ కానీ హూ ఎవర్ ఇట్ ఈస్, మేము నిజాయితీని యూజ్ చేసుకోకుండా, ఏమంటారు, కష్టం చేయకుండా ఈజీగా ర్యాంకులు తెచ్చుకున్నామని ఎవరైతే అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు, అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా పేరెంట్స్ని తీసుకొని వచ్చింది కూడా అందుకే. వాళ్ళే మమ్మల్ని వెనుకొంచి నడిపిస్తున్నారు. మేము వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోలేకపోతున్నాము, సొసైటీకి సరిగ్గా ఆన్సర్ చెప్పుకోలేకపోతున్నాం. మీరు నిజంగానే డబ్బులు ఇచ్చిండ్రా అంటే ఎవరు చూసినారు, ఎవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు? మా పేరెంట్స్ని చూసినారు అసలు? మీరు ఒకసారి డబ్బులు ఇచ్చుకునేలాగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారండి?
బిజినెస్లు చేసుకోవడమో ఫారిన్ వెళ్ళడం ఏదైనా చేసుకోవచ్చు కదా. సర్వీస్ ఓరియంటెడ్ ఇవన్నీ ద 563 whoever are there, they are the best brains in the state to serve the state. ఇప్పుడు రేపటి రోజు బ్యూరోక్రసీలకు వీళ్ళు వచ్చినారంటే ఎన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి గవర్నమెంట్లో, ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది, ఎంత మంచి ప్రోగ్రెస్ తీసుకురావచ్చు స్టేట్ని, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు స్టేట్ని. అదే అన్నది అబ్జర్వ్ చేసి ఇట్లాంటి బేస్లెస్ అలిగేషన్స్ ఏవైతే ఇస్తున్నారో అవి కరెక్ట్ కాదు, మేము చెప్తున్నాము ట్రస్ట్ చేయండి అని చెప్పడానికి. గతంలో కూడా రెండు సార్లు కూడా గ్రూప్ 1 రద్దయినటువంటి ఆ సందర్భం కనపడుతుంది. ఇది మూడోసారి. ఎందుకు అని పదే ఇప్పుడు మధ్యలో బలవుతూ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు మాత్రమే బలైపోతూ ఉన్నారు. ఎందుకు, ఎవరిది లోపం అని చెప్పేసి అనుకోవచ్చు? ఎవరిది లోపము అన్నది తెలీదండి మాకు కూడా. ఈవెన్ వీ డోంట్ నో ఏ రీజన్ అయినప్పటికీ. అవును మేమే చదువుతున్నాం. ఎందుకంటే అన్నీ అయ్యేవి అవుతున్నాయి కానీ ఎఫర్ట్ ఎంత మ్యాక్సిమం ఇస్తే మనకు అంత ఫేవరబుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం. నువ్వు నిజంగా కష్టపడితే నీకు వస్తుంది, ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి వస్తుంది, ఆ సారి కాకపోతే ఇంకోసారి వస్తుంది. మేమందరం దీంట్లో చాలామంది యూపీఎస్సీ రాసే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు. యూపీఎస్సీ క్లియర్ కాలేదని చెప్పి ఇంట్లో కూర్చోరు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం రాస్తారు. వి ఆల్ క్యారీ ద సేమ్ స్పిరిట్ అంతే. ప్రజెంట్ కోర్టు నిర్ణయం పట్ల మీరు ఏమని మాట్లాడాల్సుకున్నారు? ఆ నిర్ణయం విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? కోర్ట్ అంటే అండి, ఫస్ట్ నా పేరు నాజియా అండి, నా ర్యాంక్ 96. నేను నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చామండి. ప్రైమరీ స్కూల్ అక్కడే చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నామండి. ఆపర్చునిటీస్ లేవు, ఉద్యోగాలు రావు, తెలుగులో చదివితే ఉద్యోగాలు రావు అని చెప్పేసి మా పేరెంట్స్ మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో వేశారండి. కట్ చేస్తే ఇప్పుడు నేను మాస్టర్స్ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ అండి. నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లో చేశాను. అండ్ మీరు అడిగారు కదా, వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ అండి. మేము 2022లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, 23లో రాసాము, 24లో రాసాము. యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నాము, యూపీఎస్సీ అటెంప్ట్స్ కూడా ఇచ్చాము. 2022లో యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చానండి నేను. అండ్ ఒకటే చెప్తున్నామండి, మేము జెన్యూన్ ర్యాంకర్స్, మేము కొనేంత స్తోమత మాకు లేదండి. మా పేరెంట్స్ చేసేది పొలం పనులు, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. 3 కోట్లు 5 కోట్లు 1700 కోట్లు అదంతా మాకు తెలియదండి. దయచేసి రాజకీయం చేయకండి. ఒక సైడ్ ఆఫ్ ద కాయినే చూశారు, ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడండి. వి రెస్పెక్ట్ జ్యుడిషియరీ, అల్టిమేట్లీ వి రెస్పెక్ట్ టీజీపీఎస్సీ. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మేము అంగీకరిస్తామండి. ఒకసారి రాసి క్వాలిఫై అయిన వాళ్ళము ఇంకోసారి రాసి క్వాలిఫై అవుతామండి, ఎందుకు అవ్వము? కష్టపడితే మళ్ళీ ఎవరైనా క్వాలిఫై అవుతారు. కానీ అదే లాస్ట్ రీమెయిన్సా? 2022లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం. మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే అది క్యాన్సిల్ అయిపోయింది. 23లో రాసాము, అది క్యాన్సిల్ అయింది. 24లో ప్రిలిమ్స్ మెయిన్స్ 2 రాసి 2 క్వాలిఫై, 96 ర్యాంక్ అండి మెయిన్స్లో ఇప్పుడు నాకు. నేనేం అడుగుతున్నానంటే, మళ్ళీ మెయిన్స్ పెడితే అదే లాస్ట్ మెయిన్స్ అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? 3 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళము, ఇది 2వ ప్రిలిమ్సే లాస్ట్ అని మీరు చెప్పగలరా? అన్నిసార్లు రాస్తుంటే అన్నిసార్లు క్వాలిఫై అవుతున్నాం కదండి మేము. యూపీఎస్సీకి ప్రిపేర్ అయినామండి, అల్టిమేట్గా ఎందుకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మల్టిపుల్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. నా పక్కనున్న అమ్మాయి 2 సార్లు మెయిన్స్ రాసింది యూపీఎస్సీ. మేము ఇంత కష్టపడి చదువుకున్నామండి, మేము నిజంగా చెప్తున్నాం, మా నోట్లో మన్ను కొట్టకండి, మీరేం బాగుపడరు. అలిగేషన్స్ చేసేటువంటి వ్యక్తులు ఒక మాట చెప్తా ఉన్నారు. సో వాళ్ళు జెన్యూన్ స్టూడెంట్స్, వాళ్ళు బాగానే చదివేటువంటి వ్యక్తులు. సో ఈ రోజు రద్దయిపోతే ఏమవుతుంది? మళ్ళీ పెట్టవచ్చు కదా, మళ్ళీ పెడితే వాళ్ళు క్వాలిఫై అవుతారు కదా. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఎందుకు కోల్పోతా ఉన్నారు అన్నటువంటి వాళ్ళు అలిగేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అదే అన్నా నేను అనేది, అదే అన్నా. ఇప్పుడు ఇదే మళ్ళీ మెయిన్స్ పెడితే అదే లాస్ట్ మెయిన్స్ అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? 3 సార్లు ప్రిలిమ్స్ అయింది కదండి, 2వ మెయిన్స్ లాస్ట్ అని చెప్పగలరా? మళ్ళీ మెయిన్స్ పెడితే మళ్ళీ కోర్టుకు పోరా ఎవరు? అది నాకు ఈ తప్పులను అంతా కూడా ఎవరి యొక్క వల్ల అవుతుంది అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా? ఇప్పటికీ 3 సార్లు నాకు తెలియదండి. నాకు తెలిస్తే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను. ఫస్ట్ నాకు తెలుసు కదా అని ఇంట్లో ఉంటాను. నాకు నిజంగా తెలియదు. మేము ఇక్కడికి వచ్చింది మా బాధ చెప్పుకోవడానికి. 3 కోట్లు పెట్టి మేము కొనే స్తోమత మాకు లేదు, కొనే అవసరం మాకు లేదు. మేము కష్టపడి తెచ్చుకోగలం అది. అండ్ 1700 కోట్లు కుంభకోణం అది ఇది అని చెప్పేసి దయచేసి రాజకీయం చేయకండి. మేము జెన్యూన్ ర్యాంకర్స్. మేము నిజంగా బాధేస్తుందండి, బాధేస్తుంది ఘోరంగా. మా జీవితాలు మా కంచంలో పెట్టిన అన్నం ఎవరో లాక్కుపోతున్నట్టు బాధేస్తుందండి మాకు.
నా 10th జీపీఏ 9.8 అండి. చిన్నప్పటి నుంచి టాపరు. మా ఇంట్లో నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, నా ఫ్యామిలీ ఎంతో ఆశలు పెట్టుకున్నారు. నేను ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ అండి. చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో నేను గోల్డ్ మెడలిస్ట్ అండి. అప్పుడున్న గవర్నర్ గారి చేతుల మీదుగా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నా జెన్యూనిటీ ప్రూవ్ చేసుకోవడానికి నేను రోడ్ ఎక్కాలా అండి? నాకు అర్థం కాదు. అది నా బాధ అండి. అండ్ 10th లో 982 అండి. ఎంపీసీ నేను స్టేట్ 10th ర్యాంకర్ అండి. ఇంటర్లా, డిగ్రీలా నేను 9.63 అండి నా జీపీఏ. నేను ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్టు. మొత్తం గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకున్నామండి మేము. నాకు అర్థం కాదు. మేము లాస్ అయింది. మేము తెలుగు మీడియం నుంచి వచ్చింది. నేను 1st to 4th క్లాస్ నేను తెలుగు మీడియం చదువుకున్నా. నేను స్కూల్ స్టార్ట్ చేసిందే మండల్ పరిషత్ హై స్కూల్ గడ్డంపల్లి ఊర్లో చిన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేశానండి నేను చదువుకోవడము. అంటే ర్యాంకులు ప్రకటించిన తర్వాత మీ మొహాల్లో ఉండేటువంటి ఆనందం ఒక రకమైనటువంటి ఆనందం, మీ పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. సో మరో పక్కన కోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. సో ఈ తీర్పు ఇలా రావడం ఆ క్షణం ఎట్లా ఉంది? ముందు నుంచి అండి ర్యాంక్ వస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారండి. పోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. మేము బాధపడుతున్నాం ఈరోజు. వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ ఒకటి వచ్చి లాక్కుపోతే ఆ బాధ వాళ్ళకి తెలిసేదండి. నేను నిజంగా చెప్తున్నాను. వాళ్ళు ఒక్కసారైనా క్వాలిఫై అయ్యి వాళ్ళు జెన్యున్గా అయ్యి ఎవరో చేసిన తప్పుకి పోతే అది ఎవరు చేశారో తెలియదు, ఏమైందో తెలియదు, మా జాబులు ఎందుకు పోయాయో తెలియదు, మాకేం అర్థం కావట్లేదండి. కానీ అల్టిమేట్లీ వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ. కోర్టు ఏం చెప్పినా మేము వింటాం. ఎవరండి? అంటే మీరు ఫైట్ చేస్తా ఉన్నారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళే ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పే. సో చాలా ఉన్నాయి ఇంకా. సో అటువంటి ప్రయత్నం మీరు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఏమన్నా కోర్టుకు వెళ్తా ఉన్నారా? మేము ఆల్రెడీ ఇంప్లీడ్ అయినామండి లాస్ట్ టైం సింగిల్ బెంచ్. మీరు ర్యాంక్ ఎంత? నేను కూడా ర్యాంకరే అన్న. మీ ర్యాంక్ ఎంత? నా ర్యాంక్ వచ్చేసి 700 ర్యాంక్. నా స్కోర్ వచ్చేసి 445. బట్ నేను ఒక్కటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు నేను అందరూ ఒక్కొక్కరు వాళ్ళ హిస్టరీ చెప్తా వెళ్తున్నారు. ఈ ప్రాసెస్కి ఎండ్ ఎప్పుడు? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీ జాబ్ ఒక 4 times పోతుంది, మీరు మళ్ళీ ప్రయత్నించడానికి మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు 2022 నుంచి అన్నీ పక్కన పెట్టి దీనికే కూర్చున్నాము మొత్తము. ఫస్ట్ ప్రిలిమ్స్ పోయింది, మళ్ళీ కోపప్ చేసుకోవాలి, మళ్ళీ రాయాలి ప్రిలిమ్స్. ఒక్కొక్క ప్రాసెస్ ఇయర్ లాంగ్ ప్రాసెస్. ఒక 4 సంవత్సరాలు మా జీవితం నుంచి మొత్తం దీనికి ఇచ్చేసాము. ఇప్పుడు ఇచ్చినా కూడా ఇది వేస్ట్. ఈ ప్రాసెస్ అంతా వేస్ట్. అంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ పెడతారు, సరే ఒక 4 రోజులు బాధపడతాము, మళ్ళీ కూర్చుంటాము, మళ్ళీ రాస్తాము. మళ్ళీ మెయిన్స్కి అడ్డంకు లేకోకుండా ఉంటుందా? ఈ గ్యారంటీ మాకు ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈ గ్యారంటీ ఇస్తామో మేము నెక్స్ట్ మెయిన్స్కి అడ్డంకి ఏమి ఉండదంటే కూర్చొని రాయడానికి మళ్ళీ రెడీ అన్న. ఎంత బాధ ఉన్నా తప్పదు కదా. నిండా మునిగినోనికి చలేముంటుంది అన్న. ఇప్పుడు మేము నిండా మునిగామా, మాకేం చలి ఉంటుంది? సో ఈ ఒక్కటే నేను అడగాలనుకునేది. ఇదంతా ప్రాసెస్ అందరూ చెప్తారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అన్న. ఇప్పుడు నేను ఇదే ఎగ్జామ్ కోసం 2 రెప్యూటెడ్ జాబ్స్ వదులుకున్నాను. ఒకటి ఎస్ఐ వదులుకున్నాను, ఒకటి ఐబీ వదులుకున్నాను, IBACIO జాబ్ వదులుకున్నాను. ఇప్పుడు అవి రెండింటికంటే ఇది పెద్దది. ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్నారు. మా నాన్న ఏమన్నారు, నాన్న ఎస్ఐ అయ్యేదానికంటే నువ్వు గ్రూప్ 1లో ఒక పొజిషన్లో ఉండడం బెటర్. నువ్వు గ్రూప్ 1లో ఎంపీడీఓ అయినా బాగుంటుంది నాన్న ఎస్ఐ కంటే, నువ్వు అమ్మాయివి చేయలేవు అని చెప్పారు. నువ్వు అమ్మాయివి చేయలేవు ఆ జాబ్ అంటే, ఏదో ఒక జాబ్ ఉంటుంది కదా డాడీ అన్నా కూడా వద్దు నాన్న, ఎంపీడీఓ అయినా నీకు ఒక ప్రాపర్ జాబ్ ఉంటుంది గ్రూప్ 1 అని. ఆ 2 జాబ్లు దీనికోసం వదులుకున్నాను. ఒక్కటే క్వశ్చన్, దీనికి ఎండ్ ఎప్పుడు చెప్పండి, ఆ ఎండ్ డేట్ ఇవ్వండి. ఆ డేట్ కోసం మేము రెడీ అయి ఉంటాం. లేదు ఇది ఇట్లానే నడుస్తుంటుంది 10 ఏళ్ళు వెళ్తుంది అంటే మేము మనుషులమే, రోబోట్స్ మీకు కాదు కదన్నా. అంతే. సో మనతో పాటు 349 ర్యాంకర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో చాలా ఆవేదన, ఒక పక్కన ఆందోళన, మరోసారి ఎగ్జామ్స్ రాయాలంటే వాళ్ళ మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మాట్లాడదాం. బ్రదర్ ఏంటి, మళ్ళీ మొన్న మీతో పాటు మాట్లాడడం జరిగింది మీ ప్రెస్ మీట్లో, దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం. సో ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, మీరు పడ్డటువంటి కష్టం కావచ్చు, సో ఏ విధమైనటువంటి ఒపీనియన్ మీరు తెలియజేస్తారు? సో జడ్జి గారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. సింగిల్ జడ్జ్మెంట్స్లో మాకు అనుకూలంగా రాలేదు. మేము దీనికి డివిజన్ బెంచ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మాకు న్యాయం జరగలేదు అని మేము నమ్ముతాం. మేము కొన్ని పాయింట్స్ చెప్పాము, అవి ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదో తెలియదండి. మేము జడ్జ్మెంట్ని వెల్కమ్ చేస్తాము. ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అసలు తిండి కూడా తినలేని పరిస్థితి అండి మాది. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తుంది గవర్నమెంట్. మా వైపు అంటే మా వైపు కాదు, మళ్ళీ అది ఇంకోలాగా తీసుకుని ఇప్పుడు మీ కింద కామెంట్ సెక్షన్లో చూసుకోవచ్చు. సో గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేము మాకు న్యాయం జరుగుతుందని నమ్మినాం కాబట్టి మేము మళ్ళీ ఇంత దూరం వరకు రాగలిగాం. లేకపోతే ఇంటి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదండి మాకు.
సో ఇప్పుడు మేము మైనారిటీ అండి 563, మిగతా వాళ్ళందరూ మెజారిటీ అండి. ఇది టిరనీ ఆఫ్ మెజారిటీ అని అంటారండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రెజర్ని తట్టుకొని దూరంకి వెళ్ళాలి, మా న్యాయంగా మేము రాసాం కాబట్టి మాకు ఇప్పించాలి అనే మా విన్నపం కూడా. కానీ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే మా పరిస్థితి ఏంది? మేమైతే వదిలేసుకోలేము కదండి. పెడుతున్నారు రాస్తున్నాము, మా జీవితాలు అయితే ఆగిపోవండి. వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ రాసి మళ్ళీ తెచ్చుకోండి అంటే ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ తర్వాత మా ఫాదర్ చనిపోయారండి. నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి వదిలేసి ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ రాయొచ్చు ఇన్స్పైరింగ్గా తీసుకొని. కానీ నేను తీసుకొని రాశాను. ఇది పోతే నేను మళ్ళీ ఇంత ఎంకరేజ్మెంట్తో రాస్తాననే దీన్ని నేను చెప్పలేను. ఇప్పుడు ఎన్నోసారి మీరు అటెంప్ట్ చేయడం? నేను మూడో ప్రిలిమ్స్ రాసేసి మెయిన్స్ రాశాను కదండి. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. అంటే కరెక్షన్లో స్టాండర్డ్ అనేది వెతుక్కోవాలంటే వీళ్ళు నిజంగా వేరే ఎగ్జామ్స్లలో పోటీ పడితే వీళ్ళకి రావచ్చు అనేది ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. యూపీఎస్సీ 11 మెంబర్ ర్యాంకర్స్ ఉన్నారండి 563లో. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇదే టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన వేరే జాబ్స్లలో కూడా సెలెక్ట్ అయ్యాను. నేను అదే జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేస్తే నన్ను తవ్వు ఎక్కడ చూస్తారేమో, దీంట్లోకి ఏడే తప్పులు వెతుకుతారేమో, ఏది చెప్పాలన్నా మా పేరెంట్స్ వాళ్ళ ముందలు పెట్టాలన్నా కూడా మాకు కష్టమే. ఇప్పుడు వీళ్ళు ర్యాంక్ రాని వాళ్ళని, పొలిటికల్ పార్టీస్ ర్యాంక్ రాని వాళ్ళని ముందు పెట్టుకొని వచ్చిన వాళ్ళని వెనుకకు దొక్కి అటు వీళ్ళకి న్యాయం చేయట్లేరు, వాళ్ళకి న్యాయం చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పటికీ జరగదండి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, వాటిని రిజల్ట్ వరకు తీసుకెళ్ళాలి, అపాయింట్మెంట్స్ వరకు తీసుకెళ్ళాలి, ఖాళీలు మళ్ళీ వెతకాలి, ఖాళీలను మళ్ళీ భర్తీ చేయాలి. ఒక మాట చెప్తున్నారు ఒకటి చివరిగా, ఒకవేళ కనుక మీరు జెన్యూన్ పర్సన్స్, మీరు చదివేటువంటి వ్యక్తులు, తెలివి కలిగినటువంటి వ్యక్తులు అయితే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్ పెడితే మళ్ళీ కూడా వాళ్ళే క్వాలిఫై అవుతారు కదా అన్నటువంటి వాళ్ళకు మీరేం సమాధానం చెప్పి? నేను అదే చెప్పాను, మా జీవితాలు ఆగిపోవండి, మళ్ళీ పెడతారు ఆగిపోతాయి. ఇప్పుడు నేను ఒక జాబ్ ఎక్కానండి, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు గ్రూప్ 4 దాంట్లో వచ్చింది, నేను జాబ్ ఎక్కాను. ఇంతే టైం దానికి కేటాయించగలుగుతానా? నా నాలెడ్జ్ నాకు ఉంటుంది, కానీ నేను సేమ్ అమౌంట్ ఆఫ్ టైం దానికి ఇవ్వలేను. ఇంతకుముందు ఏవైతే తప్పులు చేశాను ఎగ్జామ్లో, ఇప్పుడు నాకు ఒక ర్యాంక్ వచ్చింది, నాకు ఉంటుంది అరే ఇంకా బెటర్ ర్యాంక్ రావచ్చు కదా, ఇంత రాసినా కూడా నాకు ఇంతే వచ్చిందా అనేది నాకు అనిపిస్తుంది. కానీ నేను వేరే వాళ్ళ మెరిట్ని తక్కువ చేసి నేను అనలేను కదండి. ఏదన్నా తక్కువ వస్తే నాలో ఏం తప్పు ఉందని నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా రాయాలని చూస్తాను. అలా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను, అందరూ ట్రై చేస్తారండి. ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ పెడితే నాకు వస్తుంది అనే నమ్మకం ఉంటుంది, అందుకోసం మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని అంటారు. కానీ మళ్ళీ వాళ్ళకే రావాలన్నట్టు ఏం లేదు. ఇది థియరటికల్ ఎగ్జామ్, ఎంసీక్యూస్ కాదండి. థియరటికల్ దాంట్లో సబ్జెక్టివ్ ఉంటుంది. ఆ సబ్జెక్టివ్ బయాస్ తీసేయాలి అని చెప్పేసి, ఒక పర్సన్కి ఉన్న వ్యూస్ బయాస్ తీసేయాలని చెప్పేసి మల్టిపుల్ మెంబర్స్ ఎవాల్యుయేట్ చేస్తారండి. అట్లా మల్టిపుల్ మెంబర్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఎక్కడైనా చాలా తేడా వస్తుంటే మూడో ఎవాల్యుయేటర్ చేస్తారు. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్ అండి. ఇది ఇంకోలాగా ఉండొచ్చు అని అనిపిస్తే ఈ ఎగ్జామ్ ఆపడం కాదండి, ఇంకోలాగా ఉండొచ్చు అనేది ఇంకొక మ్యాటర్, అది ఆల్టుగెట్ డిఫరెంట్ మ్యాటర్. దీంట్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంను వేరు చేస్తూ, సో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళకి ఏం సమాధానం? నేను చాలాసార్లు ఇది చెప్పానండి, తెలుగు అభ్యర్థులకి తక్కువ మార్కులు రావడం అనేది ఒక సోషల్ ఇష్యూ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఎంత పేద ప్రజలైనా సరే మా బాబుకి ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెప్పించాలి అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మా పేరెంట్స్, మా ఫ్యామిలీలో కూడా అందరు తెలుగు మీడియం వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ లెక్క మేము ఉండొద్దు అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, వాళ్ళకంటే బెటర్ ఉండాలని చెప్పేసి. సో ఇంగ్లీష్ కరికల్ ఇప్పుడు మేమందరం 10th క్లాస్ వరకు తెలుగు ఎగ్జామ్లో రాసిన వాళ్ళమే. తర్వాత బీటెక్ ఇంగ్లీష్లో ఉంది, నన్నేం చేయమంటారండి? బీటెక్ ఇంగ్లీష్లో ఉంది, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, సొసైటీలో నేను బెటర్ సర్వైవ్ అయ్యేగలిగేలాగా మా పేరెంట్స్ నాకు ఎడ్యుకేషన్ ఇప్పించారండి. నేను తెలుగు మీడియంలోనే రాసి మంచి ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ రావాలని నేను కూడా కోరుకుంటాను. కానీ నేనేమంటున్నా అంటే ఇది ఒక సోషల్ ఇష్యూ. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి సరిగ్గా స్కిల్ సెట్ అందజేయలేకపోయారు సొసైటీలో. వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వచ్చిన వాళ్ళు ఆర్ఫన్ స్కూల్స్లలో చదివి ఒక ఆర్గనైజేషన్ ఫండ్ చేస్తే చదివి తెలుగు మీడియంలో తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో తెచ్చుకున్న వాళ్ళకి ప్రతిభ లేదని నేను అనట్లేదండి. 563 ఉంది. ఇప్పుడు యూపీఎస్సీ ఉందండి, 4 to 5% హిందీ మీడియం వాళ్ళు వస్తారండి. మరి అక్కడ హిందీ మీడియం వాళ్ళు మొత్తం అన్ని స్టేట్స్ ప్రొటెస్ట్ చేయాలా అండి? ఈ వేరే వర్నాకులర్ లాంగ్వేజెస్లో వాళ్ళు అన్ఫార్చునేట్గా వాళ్ళకి సరిగ్గా ఎడ్యుకేషన్కి ఫండ్ చేయలేక వాళ్ళు అది చదువుకుంటున్నారే తప్ప, వరల్డ్ గ్లోబలైజ్ అయింది, వరల్డ్లో ఇంగ్లీష్ మీడియంలో చదివితే మాకు వరల్డ్ వైడ్గా ఆపర్చునిటీస్ మేము పొందగలుగుతాం అనే దాంతో మేము ఇంగ్లీష్ రాసాం. కానీ మేము తెలుగు వాళ్ళం కాదు అని తీసిపడేయకండి. మేము ఎగ్జామ్ని ఇంగ్లీష్లో రాసాం, నేను తెలుగునే మాట్లాడుతున్నాను, నా పేరెంట్స్ అందరూ తెలుగు మాట్లాడతారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళే.